టైం అలా గడిచిపోతూనే ఉంది. నాకు మాత్రం బ్లాగింగ్ చేయడం రావట్లేదు. ఎంత ఆలోచించినా సరే ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి, ఎలా కాన్వర్సేట్ చేయాలి, ఎలా జనాలతో రిలేషన్ బిల్డ్ చేయాలి, ఇవన్నీ ఇప్పటికీ ఇంకా పజిల్ గానే ఉంది. వేర్ ఈస్ ద ప్రాబ్లం? ఏం చేస్తే ఇంప్రూవ్ అవ్వచ్చు, ఎలా అసలు బెటర్ అవుట్పుట్ ఇవ్వాలి? సింపుల్ గా ఉన్న టేబుల్ మీద ఓవర్ కాంప్లికేటెడ్ థింగ్స్ నేనే యాడ్ చేసి ఓవర్ కాంప్లికేట్ చేస్తున్నానేమో అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది చెప్పండి. సో యు సీ, యాక్చువల్ గా ఎక్స్క్యూజ్ మీ, ఈ వ్లాగ్ ఈజ్ లైక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వ్లాగ్ టు మీ అనమాట. ఎందుకంటే ఐఎమ్ ఫెయిలింగ్ ఫర్ సమ్ రీజన్. నిజానికి అయితే నేను చాలా ఫెయిల్ అవుతున్నాను యాక్చువల్ గా వ్లాగ్స్ తీయడంలో. ట్రైయింగ్ టు డూ సంథింగ్, ఇట్స్ నాట్ కమింగ్. ఐఎమ్ ట్రైయింగ్ టు కాన్వర్సేట్ విత్ యూ పీపుల్, ఇట్స్ నాట్ కమింగ్. నథింగ్ ఇస్ హ్యాపెనింగ్. నిజానికి అనిపిస్తుంది ఎక్కడ ఫెయిల్ అవుతున్నాను అంటే గాట్ సమ్ ఫీడ్బ్యాక్ అనమాట. కేమ్ టు దిస్ అమెజాన్ అనమాట. ఇక అమెజాన్ కి ఎందుకు వచ్చినారో హ్యాపీగా అంటే జెన్యూన్ ఫీడ్బ్యాక్ అమెజాన్ లో ఇస్తున్నారంటే వచ్చేసిన నేను. ఆంటీ కనిపిస్తుందా, ఆంటీ ఇస్తుందంట. ఓకే, ఏం చేస్తున్నారా? అమెజాన్ రీసైక్లింగ్. This is what she is doing. డబ్బలు, ఖాళీ డబ్బలు అమ్ముకుంటున్నాం. ఎక్కడ ఫెయిల్ అవుతున్నా చెప్పరా? నేను unable to communicate what is in your head అనమాట with your mouth. expected you to say what you know. లేదురా బానే చేస్తున్నావురా అంట. దొంగగాడా పోరా సూర్య. ఎక్కువ ఇన్స్టాగ్రామ్ కి అలవాటు అయిపోయినారేమో అనుకుంటున్నాను, యూట్యూబ్ వదిలేసి. సో హియర్ ఇస్ ద థింగ్ అనమాట. ఐ వాంట్ టు బి వెరీ గుడ్ స్టోరీ టెలర్. అసలు నాకు రావట్లేదు నిజానికి అయితే. వాళ్ళు ఏమన్నారు, కథలు పడ్డం వచ్చు కానీ కథలు చెప్పడం రావట్లేదు అంట. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఇంటరాక్ట్ విత్ యూ పీపుల్ నార్మల్ గా. ఎంతసేపటికి నేను కొంచెం ఆ హైస్ గురించి ట్రై చేశాను కానీ I gotta go man real quick. Thank you, sorry about that. మాట్లాడొచ్చు కదా అంటే వాళ్ళతోటి, వాళ్ళు ఏంటంటే బేసికలీ డబ్బులు అడుగుతారు అన్నమాట. గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. సో ఇక్కడ యూఎస్ గవర్నమెంట్ ఎంత మంచిది అంటే బేసికలీ $300 పర్ మంత్ వాళ్ళకి ఫుడ్ కి ఇస్తుంది, ఉండడానికి ఇల్లు ఇస్తుంది. బట్ స్టిల్ దే వాంట్ టు డూ దిస్. దే ఆర్ అడిక్టెడ్ టు డ్రగ్, వీడ్ అండ్ ఆల్ దట్ స్టఫ్. ఓకే, అర్థమవుతున్నా? సో ఇన్ దిస్ వ్లాగ్ నేను ఒకటే డిసైడ్ చేసుకున్నా, ఆల్ ఐ వాంటెడ్ టు డూ ఇస్ ఇంటరాక్ట్ అనమాట. ఇంకేం చేయను, ఇంటరాక్ట్ అవుతా. ఐ స్పోక్ విత్ దిస్ అమేజింగ్ బ్లాగర్ అనమాట. నాకు తెలిసి అమెరికాలో బెస్ట్ తెలుగు బ్లాగర్ ఎవరు తెలుసా? అమెరికన్ చౌరస్తా. యు సీ దేర్ కమ్యూనిటీ ఆల్సో, దట్స్ వెరీ లాయల్ కమ్యూనిటీ అనమాట. అన్న వీడియో పెట్టంగానే చూస్తారనమాట వీడియోని. అంటే పీపుల్ ఆర్ సో వెయిటింగ్ ఫర్ హిస్ వ్లాగ్స్. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ అనమాట. ఐ షుడ్ మేక్ రిలేషన్ విత్ యూ పీపుల్. మీతో అందరితో నాకు రిలేషన్ రావాలి, పాజిటివ్ కొనటేషన్ బిల్డ్ అవ్వాలి. మన మధ్యలో మెల్లిగా వెళ్ళామంటే పోలీసులు పట్టుకుంటారు ఇక్కడ. సో దేర్ ఇస్ అ స్పీడ్ లిమిట్ అనమాట. ఆ స్పీడ్ లిమిట్ కంటే తక్కువ వెళ్ళినా పోలీసులు పట్టుకుంటారు అనమాట. సీ డౌన్ టౌన్. సిగ్నల్ పడింది, we can go. అండ్ ఇంకో విషయం ఏంటి తెలుసా, మీరు ఎవరైనా సరే వ్లాగింగ్ చేద్దాం అనుకుంటున్నారో, వీడియో మేకింగ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకో, ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏం తెలుసా, వేరే వ్లాగర్స్ వీడియోలు చూడాలి. నేనే తోపుని, నాది యూనిక్ అనుకుంటే బొంగబీ బీకలేం, చెప్పేసిన నీకు. ఫస్ట్ నువ్వు వేరే వాళ్ళ వీడియోలు చూడాలి. సెకండ్ థింగ్, కాన్వర్సేషన్స్ బిల్డ్ చేయాలి. ఆడియన్స్ కి మనకి కాన్వర్సేషన్ బిల్డ్ చేయడమే అన్నిటికంటే టఫెస్ట్ థింగ్ అనమాట. వీడియో ఎడిట్ చేసి, వీడియోగ్రఫీ, నీ సినిమాటోగ్రఫీ ఎంత బాగున్నా సరే పీపుల్ వోంట్ గివ్ ఎ డామ్. అసలు జనాలకు అనవసరం రా భయ్. ఎవరైతే కాన్వర్సేషన్ ని బిల్డ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు కావాలి జనాలకి నిజానికి అయితే. సో హియర్ ఇస్ ద థింగ్ అనమాట. వ్లాగింగ్ అనే కాన్సెప్ట్ చాలా టఫ్ అనుకుంటారు కదా. ట్రై రికార్డింగ్ యువర్ సెల్ఫ్ అనమాట. ఊరికే ఇది అప్లోడ్ చేస్తాం లేదో కూడా తెలియదు అనుకొని రికార్డ్ చేయండి. ఫీల్ కంఫర్టబుల్ ఆన్ ద కెమెరా. నేను కూడా అదే చేస్తున్నాను అనమాట. అసలు ఈ వీడియో అప్లోడ్ చేస్తాను లేదో నాకే తెలియదు. అండ్ మోర్ ఎవర్ కొన్నిసార్లు నేనైతే క్విట్ చేద్దాం అనుకున్నా వ్లాగింగ్. అమ్మాయి ఎందుకు వచ్చిన పంచాయతీ, కానీ అప్పుడప్పుడు సడన్ గా మంచి కమెంట్స్ చూస్తున్నప్పుడు మేబీ వి షుడ్ గివ్ ఇట్ ఎ ట్రై అగైన్ అని. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి ఎంగేజింగ్ ద ఆడియన్స్ అనమాట. ఒక 12 minutes వీడియోలో ఉందంటే ఎంతసేపు చూడగలుగుతారు. కార్ వెళ్తుంది. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద వ్లాగ్ అనమాట. వ్లాగింగ్ కి 4 purposes ఉండొచ్చు. ఇన్ఫర్మేషన్ వ్లాగ్ అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు నేను క్లీవ్లాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. చూసారా ఆర్కిటెక్చర్ చూడండి, ఆ బిల్డింగ్స్ ది సిమెట్రీలో ఉంటాయి చూడండి. బేసిక్ గా క్లీవ్లాండ్ ఈస్ కాల్డ్ సిటీ ఆఫ్ ఫస్ట్ అనమాట. ఫర్ ఇన్స్టెన్స్ రాక్ అండ్ రోల్ స్టార్ట్ అయింది క్లీవ్లాండ్ లోనే. దట్ ఈస్ అన్ ఇన్ఫర్మేషన్ వ్లాగ్. రెండోది ఏమై ఉండొచ్చు అంటే కమింగ్ టు ద సిచ్యువేషన్ ఐఎమ్ సిట్టింగ్ లైక్ దిస్. సో వ్లాగింగ్ మెల్లిగా ఎలా అయిపోవాలంటే ఇట్స్ లైక్ యు ఆర్ టాకింగ్ టు యువర్ ఫ్రెండ్ అనమాట. మన ఫ్రెండ్స్ తో మాట్లాడినప్పుడు ఎలా ఫీల్ అవుతాం రా, కంఫర్టబుల్ గా పీస్ఫుల్ గా మాట్లాడతాం కదా. ఒక 15 నిమిషాలు నువ్వు వాళ్ళ కెమెరాతో మాట్లాడగలిగావంటే యూ విల్ బి ద బెస్ట్ వ్లాగర్ ఇన్ ద హోల్ వరల్డ్ అనమాట. దట్స్ టూ బిగ్ ఆఫ్ ఎ థింగ్. సో మచ్ ఆఫ్ ప్రాక్టీస్ అయినా. ఎందుకంటే కెమెరాతో మాట్లాడడము జనాలతో మాట్లాడడం చాలా డిఫరెంట్. చాలా మంది మంచిగా కాన్వర్సేషన్ చేయగలుగుతారు కానీ కెమెరా ముందు మాత్రం చేయలేరు. ఎవరైతే సైలెంట్ గా ఉంటారో రియల్ లైఫ్ లో దే కెన్ బి వెరీ గుడ్ బ్లాగర్స్. వెరీ గుడ్ బ్లాగర్స్. ఇండియాస్ మోస్ట్ ఫేమస్ బ్లాగర్ సౌరవ్ జోషి బయట సైలెంట్ ఉంటాడు. ఏసీ నైస్టాట్ వీళ్ళందరూ ఓకే, వీళ్ళందరూ నార్మల్ గా సైలెంట్ ఉంటారు.
సో ఇఫ్ యు ఆర్ అన్ ఇంట్రోవర్ట్ యూ హ్యావ్ వెరీ గుడ్ ఛాన్సెస్ ఆఫ్ బీయింగ్ గుడ్ అట్ వ్లాగింగ్ అనమాట నిజానికి అయితే. థర్డ్ కాన్సెప్ట్ ఆఫ్ వ్లాగింగ్ ఏంటంటే షోయింగ్ యువర్ సినిమాటోగ్రఫీ స్కిల్స్ అనమాట. సో కమింగ్ టు దిస్ సినిమాటోగ్రఫీ, కెమెరా ఎక్కడ పెట్టాలి కరెక్ట్ గా ఫ్రేమ్ లో, సబ్జెక్ట్ కవర్ అయ్యేట్టు. స్ట్రైట్ కనిపిస్తుందా అదే మన సబ్జెక్ట్. ఇంకొంచెం డీప్ గా వెళ్తే అది కనిపిస్తుంది, రాకెట్ మార్టిగేజ్ ఫీల్డ్ హౌస్. కమింగ్ టు దిస్, ఆ రెండు బిల్డింగ్స్, ఆ సబ్జెక్ట్ లోకి వెళ్తే ఇది ఫ్రేమ్ అనమాట. ఓకే, సో మా కజిన్ అనమాట హరి అని ఒక అతను ఉంటాడు. ప్రాబ్లమ్ ఏంటంట తెలుసా, నేను ఇంటరాక్షన్ బ్రేక్ చేస్తానంట. దట్స్ ట్రూ. యాక్చువల్లీ దిస్ ఈస్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ అనమాట. ఓకే, ఫర్ ఇన్స్టెన్స్ నేను ఇప్పుడు ఎక్స్ గురించి మాట్లాడుతున్నాను అనుకో, సడన్ గా దేనో దాన్ని చూసి ఐ విల్ స్టార్ట్ స్పీకింగ్ ఆన్ వై అనమాట. వాట్ అబౌట్ ద ఎక్స్ అంటున్నాడు. డు నాట్ గివ్ ఎ ప్రాపర్ ఎండింగ్ టు ఎక్స్ అంటున్నాడు. లాస్ట్ టైం నేను పెట్టిన బ్లాగ్ లో అదే ప్రాబ్లం. మేబీ యూ కెన్ హెల్ప్ మీ విత్ దిస్ వే. మీకు బాగా నచ్చితే గనక షేర్ చేయొచ్చు కదా, అంటే జనాలకు అసలు తెలియదు ఇలాంటి ఒక బ్లాగర్ ఉన్నాడు అనేసి. ఇక నార్మల్ గా చెప్తున్నా, మీరు మరోలా తీసుకోకండి. ఇలాంటి ఒక ఓవర్ యాక్షన్ చేసేవాడు, ఇలాంటి ఒక క్యాండిడేట్ వ్లాగింగ్ చేస్తున్నాడు అని చెప్పి జనాలు తెలియాలా వద్దా? అలా తెలియాలంటే మీరు ఏం చేయాలి, కొంగు షేర్ చేయాలి, నా గురించి మాట్లాడాలి. అమెరికా అంటే ఒక్క బిల్డింగ్సే కాదు, ప్లెజెంట్ అమెరికా కూడా చూపిద్దాం. అండ్ ఐ లైక్ దిస్ నేచర్ కైండ్ ఆఫ్ అమెరికా ఆర్ లైక్ నేచర్ కైండ్ ఆఫ్ ఎనీ కంట్రీ అనమాట. ఎందుకంటే నేచర్ ఎక్కడన్నా ఒకటే ఉంటుంది. ఇప్పుడు అమ్ము కూడా కొండలు ఎలా ఉంటాయో ఇగో ఈ వెనకాల చెట్లు అలానే ఉంటాయి. సో ఇలా అలా వెళ్ళిపోతున్నాం అనమాట నేచర్ లోకి లాగా. అండ్ జస్ట్ గోయింగ్. ఎక్కడికి వెళ్తున్నానో కూడా నాకే తెలియదు నిజానికి అయితే. దిస్ ఇస్ ఆల్సో బ్లాగింగ్ అనమాట. ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు కానీ వెళ్తున్నాం. సార్ ఆగండి, ఇట్స్ గెటింగ్ టూ మచ్. ఓ ఓ సో చూసారు అక్కడ ఏమైందో. సో ఆల్ ఆఫ్ అ సడన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ కమ్. ఇది ఒక్కటి చాలు. ఎక్స్ట్రీమ్ కంట్రోల్ లేకపోతే అయిపోయావే. ఇక్కడ చూడు, ఇక్కడ ఎట్లా ఉంది. ఇటువైపు వెళ్ళడానికి ఇది అడ్డొస్తుంది అనమాట. ఫాస్ట్ గా వెళ్ళినప్పుడు చూడు బోర్డు అక్కడికి వెళ్ళిపోయింది. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ లాస్ట్ టైమ్ ఆల్సో. బట్ ఇప్పుడు మనకు కంట్రోల్ ఉంది కాబట్టి ఓకే. కానీ చాలా మంది జనాలు అనుకుంటారు ఇట్స్ ఈజీ అని. నాట్ ఈజీ బ్రో. ఇట్స్ యూ కెన్ గెట్ సీరియస్లీ ఇంజూర్డ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సీరియస్ గా చెప్పాలంటే నేచర్ లవర్స్ ఆర్ ద మోస్ట్ బ్లెస్డ్ వన్స్ అనమాట. మీ ప్లెజర్ నేచర్ తో అనుకోండి, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే పైసా ఖర్చు ఉండదు. యూ విల్ స్టిల్ గెట్ ద ప్లెజర్ యూ నీడ్. ఓకే, జస్ట్ గోయింగ్. ఇలా ఫాలో అవ్వకుండా పోవడమేమో. చూడు బాబా బ్యూటిఫుల్ కదా. ఆ గడ్డి చూసారా, లాగింగ్ నేర్చుకుంటున్నాడు. వావ్ కదా, సీరియస్లీ వావ్. ఐ విల్ షో యూ. చూడు ఇప్పుడు ఎలా కనిపిస్తుంది. ఇప్పుడు 1x అనమాట. ఇది 1x. 2x లో ఇట్లా కనిపిస్తుంది. 3x ఇట్లా కనిపిస్తుంది. ఇంకా క్లోజ్ గా వెళ్ళొచ్చు కావాలనుకుంటే. 6x ఇది 6x అని అన్నా, మీరు దాన్ని అపార్థం చేసుకోండి. సీరియస్ గా డెల్లింగ్స్ నాకు అనిపిస్తుంది వై మ్యాన్ అండ్ నేచర్ కెనాట్ కో ఎగ్జిస్ట్. నిజంగా ఆలోచించండి. మీరు డీప్ గా థింక్ చేయండి, అబ్జర్వ్ చేయండి. నేచర్ ఎప్పుడు మనకి చెడు చేయదు. మనకి ఇంకా పీస్ ఇస్తుంది, మనకి కావాల్సినవన్నీ ఇస్తుంది. బట్ సీ వాట్ we do to nature. We try to pollute it. We try to destroy it. మనం నేచర్ సైకిల్ ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తాం. ఎన్ని పనులు చేసినా సరే అలా సైలెంట్ గా బేర్ చేస్తుంది చూడండి నేచర్. ఒక విషయం నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ట్రై టు చేంజ్. కొంచెమైనా లెట్ us ట్రై. అందరం ట్రై చేద్దాం ప్లాస్టిక్ తగ్గించడానికి. రెగ్యులర్ గా యూస్ చేసే ప్లాస్టిక్ అవాయిడ్ చేయొచ్చు. షాప్స్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్స్ తీసుకెళ్లొచ్చు. అన్నెసరీ థింగ్స్ అవాయిడ్ చేయొచ్చు. పొల్యూషన్ తగ్గించవచ్చు. ఆర్ ఎడ్యుకేట్ చేయొచ్చు జనాల్ని. ఎన్ని వేస్ ఉన్నాయి. బై డూయింగ్ ఆల్ దిస్ you can save nature. నిజంగా tell me one thing, what humans do to nature. అనిమల్స్ కూడా చేస్తాయి మంచి నేచర్కి. వాట్ ఆర్ హ్యూమన్స్ డూయింగ్ ఫర్ నేచర్? నిజానికి అయితే ఏ అనిమల్కి మనిషి సహాయం అవసరం లేదు. నిజానికి అనిమల్స్ కెన్ లివ్ పీస్ఫుల్లీ వితౌట్ హ్యూమన్స్. ఇట్స్ we humans who cannot live without animals or nature. మనం లేకుండా ఉంటే నేచర్ కానీ అనిమల్స్ కానీ చాలా ప్రశాంతంగా ఉంటాయి. లాల్ కదా. మ్యాన్ ఆల్వేస్ ట్రై టు డెస్ట్రాయ్ నేచర్ అనమాట. దట్స్ అన్ఫార్చునేట్ నిజంగా. సో ఇండివిజువల్స్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ట్రై చేద్దాం అంటున్నాను నేను. మీ వంతు మీరు చేయండి. అదే ప్రాబ్లం అనమాట. మన వంతు కూడా మనం చేయం. అందరు చేస్తున్నారు కదా. అదే ఒక సొసైటీ మెయిన్ ఫ్యాక్టర్ ఏం తెలుసా, అరే మనం ఆపడం వల్ల అందరూ ఆపరు, మనం ఆపొద్దు. అట్లా కాదు మామ. యాక్చువల్గా నువ్వు స్టార్ట్ చేస్తే మేబీ ఛాన్స్ ఉంటుందేమో చేంజ్ అవ్వడానికి. ఓకే, నువ్వు స్టార్ట్ చేయి. మేబీ టేక్ ఎ రెజల్యూషన్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ వీడియో. ఏదో ఒక్క రకంగా అయినా సరే ప్రొటెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తే మేబీ యూ విల్ ఫీల్ బెటర్. మా సుబ్రహ్మణ్యం మాయ్ అంటారు, మా మాయ్ అనమాట. అతను బేసికలీ ఇలానే సైకిల్ తొక్కుతారనమాట ఆఫీస్కి వెళ్ళి రావడానికి. మా ఫ్రెండ్ ధనుష్, వాడు కూడా మస్తు ఇన్స్పిరేషనే జనాలకి. వాడు సైకిల్ తొక్కుతాడనమాట. మా ఇంటికి వచ్చేటప్పుడు సైకిల్ వేసుకుని వచ్చేవాడు. అందరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే డెఫినెట్గా చేంజ్ వస్తుంది నిజంగా చెప్పాలంటే. ఏంట్రా బాబు, నేను ఏదో మోటివేషన్ స్పీక్. సో
ఇన్ జనరల్ గా అంటే నేను ట్రై చేస్తున్నా కదా మీతో రిలేషన్ బిల్డ్ చేసుకోవడానికి, మీతో ఒక కమ్యూనిటీ బిల్డ్ చేసుకోవడానికి. వాట్ ఈస్ సంథింగ్ విచ్ యూ లైక్? ఓకే, నిజంగా అంటే మీరు ఏం మాట్లాడితే ఇష్టపడతారో, ఏమి అంటే వాట్ మేక్స్ యూ ఫీల్ ప్లెజెంట్ అనమాట. వాట్ మేక్స్ యూ లైక్ ఫీల్ రిలీవ్డ్ ఆర్ స్ట్రెస్లెస్ ఆర్ అవుట్ ఆఫ్ స్ట్రెస్. ఏది మాట్లాడితే మీరు రిలాక్స్ గా ఫీల్ అయ్యి ఆహా మంచిగా ఉందరా బ్లాగ్ అని చెప్పి ఫీల్ అవుతారు. అఫ్ కోర్స్ ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ లైక్ మ్యూజిక్, కాన్వర్సేషన్, ప్లేస్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు డూ. నిజానికైతే హోప్ యూ గైస్ గెట్ దట్ పాజిటివ్ వైబ్స్, గుడ్ వైబ్స్ ఆర్ అమేజింగ్ ఫీల్ అనమాట వైల్ దిస్ బ్లాగ్. దట్స్ వాట్ ఐ వాంట్ టు, అంటే ఆ బ్లాగింగ్ కాన్సెప్టే అదనమాట. మా బర్డ్ ఎంత పీస్ఫుల్ ఎగురుతుందో ఒక్కటే. ఓఎంజీ బ్యాగ్ మర్చిపోయి వెళ్తున్నా. ఓ మై గాడ్, బ్యాగ్ వాటర్ బాటిల్ 2 మర్చిపోయి వెళ్ళిపోతున్నాను. ఆయన క్రేజీ కదా. నేను ఇట్లానే ఎన్ని పోయినాయి మామా నావి. ఐ ఫీల్ లైక్ హ్యావింగ్ ఎ గర్ల్ ఫ్రెండ్ ఫర్ దిస్. నిజంగా, ఎందుకంటే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంటుంది మామ. యాక్చువల్గా ప్రీవియస్ గా నేను అంటే ప్రీవియస్ గా గర్ల్ ఫ్రెండ్ ఉండేది అనమాట. ఓకే, గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు నాకు గుర్తు చేస్తుండేది మర్చిపోతే. అఫ్ కోర్స్ ఒక మాట 2-3 తిట్టేది కానీ, బట్ ఐ సేవ్డ్ అన్ ఇన్సెక్ట్. ఒక ఇన్సెక్ట్ అక్కడ ఉంటే కెమెరా పెట్టకుండా దాన్ని చూసి, అండ్ నాకు ఇలాంటి విషయాల్లో జాగ్రత్త ఉంది కానీ ఇలాంటి విషయాల్లో ఉండదు. ఐ డోంట్ నో దట్స్ మైండ్ ఫాల్ట్ అనమాట. ఎందుకంటే ఇలా నేను ఎన్ని పోగొట్టుకున్నా మీకు తెలియదు, చెప్తే షాక్ అవుతారు. ఐ లాస్ట్ సో మెనీ గ్యాడ్జెట్స్, సో మెనీ ఆబ్జెక్ట్స్, సో మెనీ, చాలానే పోయినాయి కానీ చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. సైకిల్ కూడా తిన్నప్పుడు కూడా అంతే గైస్. సైకిల్ ఉండేది నాకు, ఒకటి మంచి సైకిల్. ఓకే, ఫన్నీ ఉంటుంది. ఓకే, ఏమైందంటే చిన్నప్పుడు మామూలుగా నాకు పెరుగు ప్యాకెటో పాల ప్యాకెటో తీసుకురా అని పంపించారు. ఓకే, తీసుకురావడంగానే వెళ్ళా. నేను తీసుకురావడంగానే వెళ్ళేసి నాకు సైకిల్ ఇచ్చారనమాట. సైకిల్ తొక్కడం రాదు కానీ ఆ సైకిల్ తీసుకెళ్ళా. పెరుగు ప్యాకెట్ పాల ప్యాకెట్ మీద ఉంది నా కాన్సన్ట్రేషన్, సైకిల్ ఎవడో తీసుకెళ్ళిపోయాడు. అండ్ ఇంకొక ఫన్నీ థింగ్ ఏంటి తెలుసా, సీరియస్ చెప్పాలంటే, చిన్నప్పుడు నాకు ఆలూ ఫ్రై అంటే ఇష్టం అనమాట. చిన్నప్పుడు, ఇప్పుడు కాదు, చిన్నప్పుడు. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ ఇప్పుడు లాస్ట్ ఎప్పుడు తిన్నాను ఆలూ ఫ్రై. కానీ చిన్నప్పుడు చెస్ క్లాస్కి వెళ్ళేటప్పుడు మా అమ్మ ఆ రోజు ఆలూ తీసుకురా వచ్చేటప్పుడు ఆలూ ఫ్రై చేస్తా, అది ఇంకా ఫుల్ ఎగ్జైటెడ్ అనమాట. మనం అరే ఆలూ ఫ్రై చేస్తా అంటారు కదా అని చెప్పి సరే చెస్ కూడా ఆడలేదు. ఆలూ ఫ్రై అంటే అంత ఇష్టం అప్పుడు. నాకు ఇప్పటికి గుర్తు, చెస్ క్లాస్లో సైకిల్ లాక్ చేయకుండా అలా పెట్టేశాను, సైకిల్ పోయింది. ఏది DTB, అప్పట్లో 4000 రూపీస్ ఉండేది, గుర్తుందా DTB? ఆ DTBని అట్లా పెట్టేశాను, అది ఎవడో తీసుకెళ్ళిపోయాడు. చాలానే ఉన్నాయి మామ, చెప్తే నీకు నా మీద ఇంప్రెషన్ పోద్ది అనవసరంగా. మామ ఇప్పుడే మామ ఒక అమ్మాయి ఇక్కడి నుంచి పరిగెత్తింది, అక్కడుంది మామ, అక్కడుంది ఇప్పుడు. ఎలా ఉంది తెలుసా, బాడీ అరేబియన్ హార్స్ ఉన్నట్టుంది నిజంగా. ఒక్కసారి నీకు ఫ్లో వచ్చింది అనుకో, యూ కెన్ స్టార్ట్ లైక్ టాకింగ్ అనమాట. ఇట్ విల్ బి వెరీ నైస్. ఇప్పుడు నాకు స్టార్టింగ్ లో, ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అస్సలు రాలే మాట్లాడడం, ఎక్కువ ఏం మాట్లాడాలి బొంగు అనుకున్నా. బట్ వెన్ ఐ స్టార్టెడ్ టాకింగ్ టు యూ గైస్, ఇట్ ఫీల్స్ నైస్ నౌ. ఇప్పుడు నేను ఇక్కడ బ్యాగ్ కోసం వచ్చా కదా, అక్కడ ఎవడైనా స్కేట్ బోర్డ్ ఎత్తుకుపోయాడేమో చూడాలి ఇప్పుడు అర్జెంట్గా వెళ్ళి. నాకు లేదు యాక్చువల్గా, నాకు బుద్ధి, నాకు కొంచెం కూడా జాగ్రత్త లేదు నిజం. ఇందులో ఇక్కడ అప్పుడప్పుడు ఉంటది, అప్పుడు దొబ్బేస్తుంది అనమాట. అమెరికన్స్ లో కూడా దొంగలు ఉంటారు, దొంగ నా కొడుకులు ఉంటారు. మొన్న స్కేట్ బోర్డ్ దొబ్బేశారు, అక్కడ పెట్టుంది, వదిలేయాలి కదా, తీసుకుపోయారు బొంగు. ఐ మీన్ సో సైకిల్ లాక్ అయ్యకుండా అలా వదిలేసేటప్పటికి సైకిల్ ఎవరు తీసుకెళ్లిపోయారు. సైకిల్ పోయినా సరే ఆలు తీసుకెళ్తే అట్లీస్ట్ ఫోన్లే, అట్లీస్ట్ ఆలు గుర్తుంటది వీడికి, ఆలు ఫ్రై గుర్తుంది, ఆలు గుర్తుంది అని చెప్పి తక్కువ తిడతారని చెప్పేసి ఆలు తీసుకెళ్ళారు. దానికి ఇంకా కోపపడింది మా అమ్మ. ఆలువే నా మీద విసిరేసి దెబ్బకి ఆలు మీద విరక్తి వచ్చింది నాకు. చిన్న చిన్నవే మామ, పెద్ద పెద్దవి నేను ఏమి ఎక్కువ చేయలేదు. చిన్న చిన్నవి ఏది, బాత్రూమ్కి వెళ్తే లైట్ ఆఫ్ చేయకపోవడం, అదేంటది ఎక్కడ పెట్టినావు అక్కడ పెట్టకపోవడం, వస్తువులు పోగొట్టడం, వా దట్ ఈస్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్. ఆ నెగిటివ్ క్వాలిటీ, ఎక్కడ పెట్టింది అక్కడ వదిలేయడం. మైండ్ సరిగ్గా పని చేయాలి కదా, అంటే నా పని చేస్తుంది మామ, నా నిజంగా స్ట్రాంగ్ మెమరీ. కానీ ఈ వస్తువుల మీద మాత్రం ఉండి సావదు నాకు ధ్యాస, శ్రద్ధ. అసలు ఇక్కడ దాకా ఎవరు చూసుంటాడేమో నాకు తెలిసి, బట్ ఎంతమంది చూస్తారో తెలియదు కానీ గోల్డెన్ షేడ్ నాకు నా మీద పడుతుంది అలా. సో దిస్ ఇస్ వాట్ అనమాట, బ్లాగింగ్ అనేది కొంచెం వచ్చినట్టుంది చూడు. సో ప్రాక్టీస్ మామ, ప్రాక్టీస్ బ్లాగ్ స్టార్ట్ చేయండి. ఇట్ ఈస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ కమింగ్ టు దిస్ టాపిక్ ఆఫ్ రిలేషన్స్, అమ్మాయి మరి రిలేషన్స్ అనగానే మస్తు యాక్టివ్ అయిపోయినారు మీరు అందరూ, వింటున్నారు. సీరియస్ గా రిలేషన్ లో ఉన్నప్పుడేమో మనకేమనిపిస్తుంది జనరల్ గా, సింగిల్ గా ఉండడం బెటర్ అనిపిస్తుంది. వెన్ యు ఆర్ నాట్ ఇన్ రిలేషన్స్, you'll feel like having a relation. Wait.
దీనమ్మ డౌన్ లో ఉన్నప్పుడే ఇలా డౌన్ లో వెళ్తున్నాం అనుకో, డౌన్ లో వెళ్ళేటప్పుడే కేర్ఫుల్ వెళ్ళాలన్నమాట. ఓకే, అఫ్ కోర్స్ నేను యాక్చువల్గా ఇందాక నుంచి తీసాను, డౌన్ మస్తు అలా వచ్చాను, కానీ అది తీయలేదు నాకు యాక్చువల్లీ సీరియస్గా. నాకు అదే అనిపిస్తుంది అప్పుడప్పుడు. సి కూల్ బ్రీజ్, వీల్ ట్రై టు గో దేర్. ఓకే, ఆ పైన దాని దగ్గరికి వెళ్దాం. చూసి అప్పుడప్పుడు బోర్డుకి ఒక మారం కూడా వస్తుంది అనమాట. మామ అయిపోయాను మామ, ఛార్జింగ్ చూడు, ఛార్జింగ్ ఎంత ఉంది చూడు, వన్ పిన్ ఉంది. 1 పిన్ తో నేను ఇంటికి వెళ్ళడం ఇంపాసిబుల్ అనమాట. ఓకే, సో ఐ హ్యావ్ ఎ లాంగ్ బ్లడీ వే టు ఇన్స్పిరేషనల్ వ్లాగ్ కాన్సెప్ట్. అంటే ఒక పర్సన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి వ్లాగ్ చేయడం స్టార్ట్ చేయడం ని ఇన్స్పిరేషన్ వ్లాగింగ్ అంటారు కదా. 4th టైప్ ఆఫ్ వ్లాగింగ్ అనమాట. ఒక రకంగా నేను అలా స్టార్ట్ చేశాను, ఎందుకంటే నాకు అసలు మాట్లాడడం వచ్చేది కాదు. సో కేసీ నెస్టాట్ ఈజ్ లైక్ ద ఇన్స్పిరేషన్. అండ్ ఆల్సో అమెరికన్ చౌరస్తా అన్న కూడా చాలా బాగా చేస్తాడు యాక్చువల్గా, నిజంగా. శ్రీకాంత్ అన్న ఈజ్ రియలీ గుడ్ కాన్వర్సేషన్, స్పీక్స్ టూ గుడ్ అనమాట. నిజంగా బటర్ లాగా మాట్లాడతాడు, వెళ్ళిపోతూనే ఉంటుంది ఆయన వీడియో. సో చూడండి, ఇఫ్ పాసిబుల్ ఇట్స్ వర్త్ వాచ్ అనమాట. సీ దట్ ట్రైన్ అగైన్. ఎందుకమ్మా మా ట్రైన్, మీలో ఎంతమందికి ట్రైన్ చూడడం మస్తు అనిపిస్తుంది? ఇప్పుడు అమ్మాయి చూడు మస్తు. ఏ వాట్సాప్ మ్యాన్, సీరియస్ గా చెప్తున్నా, దిస్ ప్లేస్ ఇస్ టూ గుడ్ మామ. ఎందుకో తెలుసా, అసలు ఒక బ్రీజ్ వస్తుంది, చల్ల బ్రీజ్ అనమాట, కూల్ బ్రీజ్. అండ్ సీ ద ప్లేస్ అనమాట. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ దిస్ అంబియన్స్ అంటారు దెన్ అది చూడు. అక్కడ హోటల్ మా ఎంజాయ్ చేస్తారు మామ. ఒక రకంగా మనీ ఉంటే కంఫర్ట్ కదా, ఒక రకంగా. బట్ దేర్ ఇస్ నో పాయింట్ ఎంత మనీ ఉన్నా ఇఫ్ యూ లీడ్ డిస్ట్రక్టివ్ లైఫ్. థింక్ అబౌట్ ఇట్ మామ, సీరియస్ గా జస్ట్ థింక్ అబౌట్ ఇట్. మీ దగ్గర చాలా మనీ ఉంది, బట్ యూ హ్యావ్ నథింగ్ టు డూ. ఇంట్లో ఉండి ఆ లగ్జరీస్ ఎంజాయ్ చేయడం, అది ప్రిఫర్ చేస్తారా? యూ హ్యావ్ ఓకే మనీ, బట్ యూ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు డూ. ఓకే, అది ప్రిఫర్ చేస్తారా? ఐ వుడ్ ప్రిఫర్ ద సెకండ్ థింగ్ మామ. నిజంగా ఐ వుడ్ ప్రిఫర్ ద సెకండ్ థింగ్. See, awesome locations కదా. సో లిబర్టీని యూటిలైజ్ చేసుకోకపోతే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డెమోక్రసీ? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎనీథింగ్? లిబర్టీ ఉండాలి కదా. రికార్డ్ చేస్తున్నా లేదా చూసినా నేను, నేను అంతే, ఇందాక కూడా అంతే, మాట్లాడుకుంటూ పోయినా రికార్డ్ చేయలే. ఇదే మామ నాతో. అండ్ అలా ఆఫ్ చేసి నడుపుతున్నాలే. కమింగ్ టు టాపిక్ ఆఫ్ రిలేషన్ అనమాట. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు అందరూ చాలా మంది రిలేషన్స్ లో ఉంటుంటారు కదా. రిలేషన్ లో ఉన్నప్పుడు యూ ఫీల్ లైక్ గెటింగ్ అవుట్ ఆఫ్ ద రిలేషన్. ఓకే, అందరని కాదు, యూల్ ఫీల్ లైక్ అరే రిలేషన్ లేకపోతే సింగిల్ గా ఉంటే ఇంకా బాగుంటదేమో ఇది అని చెప్పేసి చాలా మందికి అనిపిస్తుంది. మీకు కొడతా నిజం చెప్పండి, నిజంగా చెప్పాలంటే చాలా మందికి అనిపిస్తుంది, అమ్మాయిలకు కూడా అనిపిస్తుంది. అది డిపెండ్స్ అపాన్ రిలేషన్ ఆల్సో. బట్ చాలా మందికి అనిపిస్తుంది రిలేషన్ లేకపోతే బాగుంటుంది, కానీ ఉంటారు బయట చెప్పరు. రిలేషన్ లో లేనప్పుడు రిలేషన్ లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, ఆ ఫిజికల్ ఇంటిమసీ, మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ దాట్ అనమాట. నిజంగా చెప్తున్నా, మీరు ఆ ఫిజికల్ ఇంటిమసీ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ వేరియస్ రీజన్స్. కేరింగ్ అయినా అవ్వచ్చు, ఆర్ సమ్వన్ ఎవరన్నా నీకు సపోర్ట్ గా ఉండే ఛాన్స్ ఉంటది, ఎవరన్నా నిన్ను కేర్ చేసే ఛాన్స్ ఉంటది, ఆర్ లైక్ ఫిజికల్ ఇంటిమసీ. ఆబ్వియస్లీ యూ విల్ స్టార్ట్ మిస్సింగ్ దాట్ అనమాట. మోస్ట్ ఆఫ్ దెమ్ ఒక్కసారి రిలేషన్ లో ఉండడం మొదలు పెట్టారనుకోండి, యూ విల్ గెట్ అడిక్టెడ్ టు దట్ ఫిజికల్ ఇంటిమసీ. ఆ ఫిజికల్ ఇంటిమసీకి అడిక్ట్ అయిపోతుంది, ఎందుకంటే ఆ ఫిజికల్ ప్లెజర్ అలా ఉంటుంది కదా. మళ్ళీ రిలేషన్ లో లేకుండా ఉండడం చాలా టఫ్, ఎందుకంటే యూ ఆర్ అడిక్టెడ్ టు దాట్. కానీ నేను నాకు అలా ఉండదు, ఎందుకంటే మనది వేరే రా, మొత్తం ఇట్లా అన్అటాచ్డ్ ఉంటా నేను మొత్తం. చూడు, అది బాగుందా ఇది బాగుంది చూడండి, కనిపిస్తుందా? దట్స్ మూన్ మామా. మూన్ అసలు ఎంత సూపర్ కదా, క్రేజీ. దట్స్ మూన్ రా, శివలింగంలా ఉంది. డర్లింగ్స్ మీకు ఏమి అనిపించట్లేదా రా మూన్ చూస్తుంటే? మాట్లాడరేంట్రా? ఇట్స్ మూన్ బ్రో. అరే ఏదో డిఫరెంట్ గా అనిపిస్తుంది సీరియస్ గా. ఇట్స్ వెరీ స్పెషల్ అనమాట దిస్ మూన్. ఎందుకు స్పెషల్ ఈ మూన్? ఎందుకంటే రామబాయ్ చూపిస్తున్నాడు కాబట్టి. మూన్ ని నన్ను పక్కన పెడితే ఎవరిని చూస్తారా మీరు? ఎవరిని? ఈ అమ్మ మూన్నే చూస్తా అంటారు. బొంగు నాతో మాడకండి మీరు, వద్దు నాతో మాడకి. ఇక నువ్వు బాయ్.
బస్సోడు కార్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద సిగ్నల్ రాగానే మనం ఇంటికి పోదాం. ఓకే